సినిమా చాలా బాగుందండి. అంటే హిట్ 2 షో పోల్చుకుంటే హిట్ 3 చాలా బాగుంది. హిట్ కూడా అంత లేదు. సో హిట్ 3లో టూ మచ్ వైలెన్స్ ఉంది. అంటే నాని గారి యాక్టింగ్ దసరా కంటే దీంట్లో ఇంకా టాప్ నాచ్ గా ఉంటుంది. అంటే ఇది మొత్తం సైకో థ్రిల్లర్ స్టోరీ. బట్ కాకపోతే ఎవరైనా చూస్తే సైకో నాని అనుకునేలాగా తీస్తారు. నాని కొంచెం లెవెల్ దాటాడని అనిపించింది. అంటే డైలాగ్స్ కావచ్చు, అంటే డైలాగ్ ఇంకా అడల్ట్ డైలాగ్స్ కొన్ని ఉన్నాయి. బట్ అవి మరి పెడితే కూడా మనం ఎవరు చూడం కాబట్టి సో అది కొంచెం ఎంటర్టైన్మెంట్ బాగా అండ్ మొన్న టెర్రరిస్ట్ అటాక్ సీన్స్ ఏవో ఉన్నాయన్నారు. అవి ఏమన్నా అవేం లేదు. అది వేరు ఇది వేరు. సీరియల్ కిల్లర్ రిలేటెడ్ ఉంది. బట్ అది కంప్లీట్లీ టెర్రరిజం. 1, 2తో పోలిస్తే 3 అలా పార్ట్ అంటే హిట్ 1 తో పోల్చుకుంటే హిట్ 3 హిట్ అయింది. సో ఇంకా ఏమన్నా 1, 2లో అంటే క్యారెక్టర్స్ ఇది క్యారెక్టర్స్ అంటే అందులో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ ఇంకా క్లైమాక్స్ లో ఉంటాయి. ఆ క్లైమాక్స్ లాస్ట్ ఆఫ్టర్ ఇంటర్వెల్ అంటే అంత సంతోషంగా ఫీల్ అవుతుంది. సో ఎక్కువ వైలెన్స్ ఉంటుంది అని చెప్తున్నారు కదా, ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతారు కానీ కాకపోతే హార్ట్ పేషెంట్స్ ని అవాయిడ్ చేస్తారు. సో ఓవరాల్ మూవీ ఎలా అసలు క్రేజీ ఉంది. టూ హాట్. నేషనల్ స్టార్ నాని అయితే చాలా మంచిగా చేసి. మీకు ఎలా అనిపించింది నాని యాక్టింగ్? నాని బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ నాని. ఓకే, క్లైమాక్స్ ఎలా ఉంటుంది? క్లైమాక్స్ చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఫస్ట్. రొమాంటిక్ నాని ఇంతవరకు మనం నేచురల్ స్టార్ అంటే ఒక లవబుల్ బాయ్ లా చూసాం. ఇప్పుడు కంప్లీట్ యాక్షన్ బ్లడ్ బాత్ లో మూవీ నిండిపోయింది. సో కంపేరింగ్ టు ఇంతకు ముందు నాని ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ నాని అసలు వేరే లెవెల్. ఎలా అయినా నచ్చుతారు బ్రో నాని. ప్రతి ఒక్క యాక్టర్ చింపేసిండు, ప్రతి ఒక్కటి చింపేసిండు. ఎక్కడ ఒక్క ఇంచు కూడా మీకు బోర్ కొట్టదు. నాని యాక్షన్ ఎలా ఉంది? నాని యాక్షన్ అసలు చెప్పాలా మనం, నాని అసలు చింపేస్తాడు. టాప్ నుంచి డౌన్ వరకు మొత్తం చింపేసి. హీరోయిన్ కూడా ఫైట్ ఉందంట కదా, అది ఎలా అనిపించింది? అన్ని బాగున్నాయి అండి. నేను ఎక్కువ చెప్తే అన్ని నోట్లో స్పాయిలర్స్ వచ్చేస్తాయి. డైరెక్షన్, యాక్షన్, విక్కీ జయమేర్ అయితే చింపేసిండు మొత్తం. అసలు బీజిఎంఏ అసలు సూపర్ హైలైట్. ప్రతి ఒక్కళ్ళు చూడాలి. అంటే నాట్ 18 బిలో వాళ్ళు ఎవరొద్దు, బట్ 18 అబౌవ్ వాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు. స్పాయిలర్లు చెప్పారండి. ఏంటండి బ్లడ్ బాత్ అంటున్నారు కదా. బ్లడ్ బాత్ అంటే మనకు చాలా ఎక్కువ ఉంది, బట్ మరి మార్కో అంత కాదు, కానీ బాగుంది మూవీ. నేనైతే 100 ఇస్తాను 10కి. మీరు ఇద్దరు ఇచ్చారు. మార్కో అంత పాయింట్లెస్ గా లేదు. మార్కో పాయింట్లెస్ గా ఉంటుంది. కంప్లీట్ గా పాయింట్ ఉన్నది, ప్రతిదీ పాయింట్ ఉన్నది. అండ్ మనకి రాంగ్ గా అనిపించింది, కరెక్ట్ గానే అనిపించింది. నాని గారికి మంచి హిట్ అనుకోవచ్చు. చాలా హిట్, చాలా పెద్ద హిట్. నాకు తెలిసి నార్త్ లో కూడా హిట్. ఎందుకంటే హిందీ డైలాగ్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది. అనొద్దు, స్పాయిల్ అయిపోతుంది. కానీ టూ గుడ్. మార్గో బాగుందా, ఇది బాగుందా యాక్షన్ చూసుకుంటే? టు బి వెరీ ఆనెస్ట్, ఇదే బాగుంది. మార్కో ఆర్టిఫిషియల్ అనిపించింది కొంచెం, బట్ హిట్ 3 ఇస్ లైక్ టూ నైస్. అంటే 1కి 2కి 3కి డిఫరెన్స్ అంటే ఏం చెప్పొచ్చు కమర్షియల్ పరంగా? అంటే మనం 1కి 2కి అంత 1కి 2కి ట్విస్ట్ లోనే ఉంటాయి. 3కి పెద్ద ట్విస్ట్ ఏం లేదు, పెద్ద రివీల్ ఏం లేదు. బట్ సినిమా గోస్ ఆన్ అ ఫ్లో. యా, ఇట్స్ గుడ్. సినిమా అందరూ చూడండి. యా పక్కా. ఐ మీన్ పిల్లలకి మేబీ కొంతమంది సెన్సిటివ్ ఉన్న వాళ్ళు చూడొద్దేమో, బట్ యా చూడొచ్చు. హీరోయిన్ కూడా కొంచెం ఇంపాక్ట్ఫుల్ రోల్. ఏదో పెట్టడం కాదు కానీ మంచి రోల్. నాని గారి పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది? అని ఐదుసారి ఇచ్చేవాళ్ళకి ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు? 4.2. యాక్టింగ్ బాగుంది. యాక్షన్ అయితే పీక్స్ లో ఉన్నా. ఇంకా క్లైమాక్స్ లో అయితే హిట్ 4 గురించి చూపిస్తారన్న, అది చూస్తే మైండ్ బ్లో అవుతుంది అన్న. అంటే వైలెన్స్ చాలా ఎక్కువ ఉంది. వైలెన్స్ అంటే మీరు మూవీ చూసాక మీకు అంతా అనిపించదు అన్న. బికాస్ ప్రతి వైలెన్స్ అంటే ఒక ఎమోషన్ ఉంటుంది. ఊరికే వేరే మూవీ వచ్చింది మలయాళంలో, దాంట్లో ఊరికే యాక్షన్ ఉంది, కానీ దీంట్లో ప్రతి యాక్షన్ కి ఒక రీజన్ ఉంటుంది. ఇంకా నాని అయితే సూపర్ అన్న. నాని స్క్రీన్ లో వస్తే చాలా మజా వస్తుంది. హిట్ 1 బాగుందా, హిట్ 2 బాగుందా, ఏది బాగుంది మేడం? ఆల్మోస్ట్ 3 బాగున్నాయి. ఇదైతే ఇంకా సంపేషింది మొత్తం సినిమా. మేడం హిట్ 4 అయితే మేడం ఒక్క నిమిషం. ఓకే, మీరు కిందకి. మేడం మేడం బీజిఎం ఎలా ఉంది మేడం? చూడొచ్చు. హీరో సూపర్ అసలు. క్లైమాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయరు అసలు. క్లైమాక్స్ అప్పుడు అందరూ ఇట్లా నోరు ఎలబెట్టి కూర్చోకి కూర్చొని చూస్తే ఇట్లా. మేడం బీజిఎం ఎలా ఉంది మేడం? బీజిఎం అయితే గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే. స్టార్ అని ఉండే, సో న్యాచురల్ స్టార్ నానే ఉండే. ఫైర్ కూడా ఉండదు ఇంకా, అంత డబుల్. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఏమో ఇంత ముందు సినిమాని చూసి నాని చూసి వచ్చేది. ఇప్పుడు ఈ సినిమా చేశాక ఫ్యామిలీ ఆడియన్స్
దూరం అవుతారేమో. అట్లేం కాదు నాన్నకి ఎప్పుడు ఫ్యాన్స్ ఉంటారు అంతే. అన్ని ఆల్మోస్ట్ అన్ని ఇష్టం ఆయన అంటే. ఇదైతే ఇంకా ఘోరం అసలు చింపేసిండు బ్రో అందరం. అయితే క్లైమాక్స్ లో ఉంటాయి కదా ఫైట్స్ అందరూ ఇట్లా నరికి 100 అవుట్ అన్లిమిటెడ్ ఇన్ఫినిట్ ఇచ్చేస్తారు. అన్యాయాన్ని ఇది చేయడానికి బాగుంది. కెమెరా రోల్ కెమెరా రోల్స్ వచ్చినాయి కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. హిట్ 1 బాగుందా, హిట్ 2 బాగుందా, హిట్ 3 బాగుందా? ఇది హిట్ 3 అనే చెప్పచ్చు. హిట్ 3 అనే చెప్పచ్చు. అంటే కొంచెం ల్యాగ్ ఉంది సెకండ్ హాఫ్ లో అంటున్నారు సార్. చాలా బాగుంది. అండ్ ఒక రకంగా చెప్పండి సిరీస్ అది కవర్ చేసినట్టు కూడా ఉంది. మొత్తం అంతా లాస్ట్ లో చూసేసినట్టు. సస్పెన్స్ ఎలిమెంట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేశారు. కామెడీ యాంగిల్ కూడా ఉంది, రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంది, అండ్ సెంటిమెంట్స్ ఉన్నాయి, యాక్షన్ ఉంది, అండ్ ఒక గుడ్ కాజ్ అంటే మన వరల్డ్ లేకపోతే ఇండియాని సిటిజన్స్ కాపాడటం ఆ కాజ్ కూడా ఉంది. చాలా బాగా తీశారు సినిమా. అంటే మేడం చెప్పినట్టు బాగా చిన్న పిల్లలు వస్తే కొంచెం వాళ్ళకి ఎలాగంటే తెలియదు కానీ చూడొచ్చు, కొంచెం ఒక ఏజ్ వచ్చినట్టయితే చూడొచ్చు. థ్యాంక్ యూ. ఉంటేనే అడగండి హీరో హీరోయిన్. వేరే స్టార్స్ తో హీరోయిన్ సినిమాలు తీస్తే జస్ట్ వాళ్ళకు ఒక హీరోయిన్ సినిమాలో కావాలి పెడతారు కాదు కదా. పాటలు అంటే ఆల్రెడీ అన్ని 1 man షోలే. పోలీస్ స్టోరీ నుండి మీరు ఏ సినిమా వైజయంతి మూవీ కూడా ఏదైనా చూసుకోండి, ఏదైనా పోలీస్ స్టోరీ అంటే 1 man షోనే ఉంటది. ఇది కూడా 1 man షోనే. కాకపోతే లాస్ట్ లో అడవి చేసి ఇచ్చాడు కదా, అవి గూస్ బంప్స్ అన్నమాట. అవి బంప్స్ మామూలుగా లేవు. పార్ట్ 4 ఉంది. ఆ 4 కోసం మ్యాట్ని వరకు వేసిస్తే ఆ ఫోర్త్ కూడా చూసి వెళ్ళిపోతాము. నాకు ఫస్ట్ హాఫ్ నచ్చింది, లాస్ట్ హాఫ్ కొంచెం ఫైటింగ్ నచ్చిన వాళ్ళకి సెకండ్ హాఫ్ నచ్చుతుంది. కథ కావాల్సి ఫస్ట్ హాఫ్ చూడండి. ఫస్ట్ హాఫ్ అంటే ఛాన్స్ ఉందా? వైలెన్స్ ఎలా ఉంది? కేస్ 1 కేస్ 2 కేస్ 4 ఎలా ఉండబోతుంది? ముందుకు రా బ్రో. మూవీలో ఫుల్ మాస్గా అదనగొట్టే బీభత్సం. అంటే చిన్నపిల్లలకి అయితే నిజంగా ముందే చెప్పారు ఏ సర్టిఫికేట్ ఇది అని. ముందే చిన్నపిల్లలకి అయితే ఘోరం, అది తట్టుకోలేదు. అంత తర్వాత స్టార్టింగ్ చూడడానికి అంత పర్లేదు అంటుంది, కానీ తర్వాత అయితే నరకంగా ఉంటుంది నిజంగా. అది చెమట పట్టేస్తుంది ఏసీ గాలిలో. బాగా అనిపిస్తుంది. మృగాల మధ్య ఉంటే వారు నిజంగా వీరు మనవారు ఎవరైనా తేడా లేదు నిజంగా. హీరోకి ఆయన బిహేవియర్, ఆయన క్యారెక్టరైజేషన్ కి, మళ్ళీ ఆయన హాస్పిటల్ వెళ్ళడం సీన్స్ అయితే చాలా బాగున్నాయి. స్టార్టింగ్ మనం 20 అవర్స్ చూస్తున్నాం. పవర్ ప్లేలో ఫస్ట్ 6 అవర్స్ లో 60-70 రన్స్ కావాలనుకుంటాం, కానీ ఈ మూవీ స్టార్టింగ్ లో 30-40 రన్స్ లాగానే పోతుంది. తర్వాత హాఫ్ మూవీ 10 ఓవర్స్ అయ్యేటప్పటికి 100 రన్స్ రీచ్ అవుతుంది, అంత ముందుకు వెళ్తుంది. తర్వాత 20 ఓవర్స్ అయ్యేటప్పటికి 250 రన్స్, అంత లెవెల్ కు మనకు ఆడియన్స్ రీచ్ అవుతుంది. ఎందుకంటే హిట్ 4కి వచ్చే లింక్ బాగుంది, చాలా బాగుంది నిజంగా. ఆ హీరోని మనం ఎక్స్పెక్ట్ చేయం నిజంగా. మళ్ళీ పాత వాళ్ళని రీయూనియన్ అవ్వడం చాలా బాగుంది. ఈ యూనివర్స్ క్రియేట్ చేయడం అయితే చాలా బాగుంది. నా డైరెక్టర్ శైలేష్ కోరన్ అయితే సైకో, నిజంగా సైకో. సైంధవ్ మూవీలో సైకో అని పెట్టాడు, కానీ ఈ మూవీతో ఇంకా క్రూరంగా చూపెట్టాడు నిజంగా. చాలా బాగుంది. హిట్ 4కి వెయిటింగ్ చెప్పారు. ఫస్ట్ మొత్తం ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ సర్వైవల్ ఉంటుంది. దానికి స్టిక్ మాత్రమే తీసుకున్నారు. సో దానివల్ల ఏమంటే ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం ఇంటర్వల్ వరకు ఇన్వెస్టింగ్ అయినా సరే, సెకండ్ హాఫ్ సర్వైవల్ దగ్గర వచ్చేసరికి మొత్తం కంప్లీట్ గా ఫ్లాట్ అనిపించింది. ఎక్కడ ఒక టర్నింగ్స్ కానీ లేకుండా ఏం లేకుండా కంప్లీట్ గా ఫ్లాట్ అనిపించింది సెకండ్ హాఫ్ వరకు. బీజం ఫస్ట్ హాఫ్ బాగుంది, కానీ సెకండ్ హాఫ్ చాలా మాస్ సీన్స్ పడ్డాయి. బట్ ఆ మాస్ సీన్స్ తగ్గట్టు ఎక్కడ బీజం అనిపించలేదు. మరి ఈ లెవెల్ లేపినట్టు ఇప్పుడు తమైనా అందుకుంటే ఆ లెవెల్ అయితే బీజం ఎక్కడ అనిపించదు. బట్ సెకండ్ హాఫ్ లో చాలా మాస్ సీన్స్ కి మంచి బీజం అయితే ఇచ్చే స్కోప్ ఉన్నా సరే ఎందుకు అదైతే రీచ్ అవ్వలేదు. అండ్ ఉన్న 2 సాంగ్స్ కూడా ఏంటంటే ఒక స్పీడ్ బ్రేకర్ లా, ఒక థ్రిల్లర్ కి స్పీడ్ బ్రేకర్ లా ఎలా ఉంటాయో అలా వచ్చాయి తప్ప అంత యూస్ కూడా లేదు. హీరోయిన్ యూస్ వస్తే ఫస్ట్ హాఫ్ లో ఉంటే 2 సీన్స్ కొంచెం బాగున్నా సరే, సెకండ్ హాఫ్ లో వచ్చే 4 సీన్స్ ఉంటాయి. అది కంప్లీట్ గా ల్యాగ్ అనిపించింది. అది కొంచెం లేదు హిట్ 1, 2, 3 ఏంటంటే కంప్లీట్ గా మనకు ఒక గ్రిప్పింగ్ గా ఉంటుంది, గ్రిప్పింగ్ థ్రిల్లర్ ఉంటుంది. బట్ దీనికి ఏంటంటే ఒక మాస్ సీన్స్ మీద డిపెండ్ అయ్యారు కాబట్టి మేబీ దాని వరకు సాటిస్ఫై చేస్తుంది తప్ప హిట్ 1, హిట్ 2 కంపేర్ చేసుకుంటే మాత్రం బిలో యావరేజ్. రేటింగ్ 3 వరకు వచ్చు, బట్ ఓన్లీ మార్నింగ్ వరకు. ఫైనల్ గా మాత్రమే రిలీజ్ చేశారు, అది చాలా బాగా నచ్చింది. ఫ్యాన్స్ బోర్ కాదు, అసలు ఇల్లు వేస్తారు, ఫుల్ వైలెన్స్ ఉంది.
గట్టిగా వైలెన్స్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం అది కాంటెక్స్ట్ బట్టి ఉంటుంది అనమాట. అడ్డదిడ్డంగా ఉండే వైలెన్స్ కాదు. సో ఫ్యామిలీస్ కూడా ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ అ ప్రాబ్లం. కొంచెం 1 or 2 scenes లో స్లైట్లీ కొంచెం బీప్ లాంగ్వేజ్ ఉంటుంది, బీప్ ఏం లేకుండా ఉంటుంది. సో ఇట్ ఈస్ జస్టిఫైడ్. అంటే ఆ జానర్కి ఆ క్యారెక్టర్ సెట్ చేయడానికి అలా చేస్తారు. హీరోయిన్ క్యారెక్టర్ లవ్ చాలా బాగా బ్లెండ్ చేశారు క్యారెక్టర్ లో. ద లవ్ ఫర్ ది హీరో, తను కూడా ఈ టోటల్ క్యారెక్టర్స్ అన్ని అందులోనే పార్ట్ ఆఫ్ ద స్టోరీ అయిపోతుంది. 4 ఎలా ఉందండి సినిమా? ఒకసారి తిరగండి మేడం. ఆంధ్రప్రభ అయిపోయిందమ్మా. ఆయనే ఒక సైకో లాగా, అంటే మెయిన్ సైకో కాదు, ఆయన సైకో మైనస్ అంటే అది ఫస్ట్ అంటే బట్ ఎప్పుడైతే ఆఫ్టర్ ఇవ్వలేదు. పెట్టాలని చెప్పి పెట్టి ఆమె కొంచెం పోలీస్ కాబట్టి ఆమెకు ఆ ఫైట్స్ అనేది ఇచ్చారు. సినిమానా బ్రో? ఇన్ని రోజులు నాని ఒక ఫ్యామిలీ హీరో అని మీరు అనుకున్నారు, కానీ ఈ సినిమా చూస్తే మీరు నాని నా ఒరిజినల్ చూపిస్తా అనుకుంటే మొత్తం మాస్ చూపించాడు. మొత్తం వైల్డ్ క్యారెక్టర్ నాది. సినిమా మొత్తం సూపర్ హిట్ సినిమా, చాలా బాగుంది మూవీ. నాని మీరు పోయిన సినిమా చనిపోయిన శనివారంలో మీరు శివ తాండవం చూసిరు, కానీ హిట్ 3లో అర్జున్ సర్కార్ తాండవం చూడబోతున్నారు. చాలా బాగుంది సినిమా. బీజం కూడా సూపర్ ఉంది, ఎలివేషన్ సూపర్ ఉంది, అంతా బాగానే ఉంది. క్లైమాక్స్ కూడా సూపర్ ఉంది, అడ్మిషన్ కెమెరా కూడా ఉంటుంది. హిట్ 4లో మీరు ఊహించుకొని హీరో కూడా రాబోతున్నాడు. సూపర్ అండి సినిమా. ఇవాళ నాన్నగారిది ఒక రిజల్ట్ వచ్చింది, అవి సూపర్ హిట్, ఇది సూపర్ హిట్. మా సన్కి చెప్పాను నేను, అరే 10th క్లాస్ పాస్ అయితే నేను టికెట్లు బుక్ చేస్తారా, నాన్నగారిది వైలెన్స్ చూపిస్తా మొత్తం అని చూపించిన నా కొడుకు మై సన్. సూపర్ 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 ఉన్నది సినిమా. మాత్రం ఊహించిన దానికంటే హైలైట్ ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎవరు ఊహించిన దానికంటే ఎక్కువ ఉన్నది వైలెన్స్. ఎంత వైలెన్స్ ఉన్నా కానీ స్క్రీన్ మీద సైలెన్స్ కనబడుతుంది. అర్జున్ సర్కార్ మాత్రం శివతాండవం ఆడిపించిండు. మీరు సల్లారో చూస్తారు కదా సైగా వాళ్ళ నరికని, దానికంటే బీభత్సంగా ఉంటుంది ఫైట్. బీభత్సంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సల్లార్ కంటే బీభత్సంగా ఉంటుంది, యానిమల్ కంటే బీభత్సంగా ఉంటుంది. నాన్నగారిని ఒక కొత్త కోణంలో చూపించారు. అది ఓన్లీ శైలేష్ కోలన్ గారికే సాధ్యమవుతుంది. మాత్రం పక్క చెప్తున్నాం. ఇట్లాంటి సినిమా సూపర్ భయం. ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. మనం నానిని క్లాస్ లో చూసాం, మాస్ లో చూసాం. ద మోస్ట్ వైలెంట్ మూవీ ఆఫ్ ద ఇయర్ నానిది, హిట్ 3. సో మనం నాని యాక్టింగ్ కానీ చింపేశాడు. నాని యాక్టింగ్ అసలు మామూలుగా లేదు. సో బ్లడ్ బాత్ ఆ లాస్ట్ ఫైట్ ఏదైతే చూస్తామో దాంట్లో నుంచి మనం బయటికి రావడానికి చాలా టైం పడుతుంది మనకు. చాలా యాక్టింగ్ అని బాగుంది, శైలేష్ కుమార్ డైరెక్షన్ బాగుంది. ఏది చూపించాలనుకున్నాడో అది బ్రిలియంట్ గా చూపించాడు. పర్ఫెక్ట్ వర్క్ ఉంది తనలో. తను ఏది చూపించాలనుకున్నాడో ప్రేక్షకులు అది మాత్రమే చూపించాడు సినిమాలో. సో వేరే దానికి వెళ్ళలేదు. కాన్సెప్ట్ చాలా బాగుంది, అంటే అది ఇన్వెస్టిగేషన్ చాలా బాగా అనిపించింది. సో లాస్ట్ లో ఆ ఫైట్ కూడా సీక్వెన్స్ కూడా చాలా బాగా రాసుకున్నాడు, బాగా ఎలివేట్ చేశాడు నానిని. ఇక్కడ ఏ ఎలివేషన్ కావాలో ఆ ఎలివేషన్ తీసుకున్నాడు నానిని. ప్రతి ఒక్క డిఫరెంట్ గా చూపించడంలో నాని చాలా సక్సెస్, శైలేష్ కులం చాలా సక్సెస్ అయ్యాడు. దానికి తోడు నాని కూడా బాగా పర్ఫామ్ చేశాడు, చాలా బాగా చేశాడు. తనలో ఉన్న 100% ఇచ్చేశాడు నాని. యాక్టింగ్ బాగుంది, బీజిఎం బాగుంది, సాంగ్స్ కూడా 2 బాగున్నాయి. శ్రీనిధి నాని క్యూట్ పేర్ బాగుంది. వాళ్ళ పేరింగ్ చాలా బాగా అనిపించింది. కొంతసేపు అయినా కానీ శ్రీనిధి తన గ్లామర్ తో, తన అందంతో కట్టిపడిస్తుంది మనల్ని. సో చాలా బాగా అనిపించింది అది కూడా. సో మనకు లాస్ట్ లో 2 గెస్ట్ అప్రెన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చాలా బాగా అనిపించాయి. సినిమా చాలా బాగుంది. బట్ వైలెంట్ మోస్ట్ బ్లడ్ బాత్ మూవీ ఆఫ్ నాని, హిట్ 3. చాలా బాగా అనిపించాయి, పర్లేదు అని మనకు అర్థమైపోద్ది ఆ సీక్వెన్స్ చూసినప్పుడు. సో అలాగే ఆబ్జెక్ట్ లో వస్తాడు అనమాట హీరో. చాలా బాగా అనిపించింది బ్రో, క్యూట్ గా ఉంది సినిమాలో. ట్రెడిషనల్ లో ఉంది, చాలా క్యూట్ గా అనిపించింది. తను కేజీఎఫ్ లో కూడా అలానే ఉంది. ఇందులో కొంచెం ఇంకా క్యూట్ గా ఉంది. థ్యాంక్ యూ అన్న. నేను ఇప్పుడే హిట్ 3 అనే సినిమా చూసి వస్తున్నా భయ్యా. నిజంగా మూవీ ఎలా ఉంటుందా ఏందని చెప్పేసి మామూలుగా భారీ ఎక్స్పెక్టేషన్స్ తో పెట్టుకొని వచ్చిన, కానీ అతి భారీ అంచనాలను మించిపోయే లెవెల్లో ఒక మంచి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దుమారం లేపిండు అన్న నాని అన్న. మామూలుగా ఏంటంటే ఆయన ఇంతకు ముందు చేసిన సినిమాలలో ఆయనకు గుర్తింపు ఏంటంటే న్యాచురల్ స్టార్ అని చెప్పి గుర్తింపు ఉంది.
న్యాచురల్ స్టారే కాదు యాక్షన్ స్టార్ అని చెప్పేసి కూడా ఈ మూవీ ద్వారా ఒక మంచి ప్రూవ్ అనేది చేసుకుంటూ నిజంగా ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే స్టార్టింగ్ ఒక 20 minutes కాస్త ల్యాక్ చేసుకుంటూ వెళ్ళిపోయిండే కానీ లాస్ట్ ఏంటంటే సెకండ్ హాఫ్ నుంచి అసలు తోపు లెవెల్ స్టోరీ అందుకుంటుపోయారు. డైరెక్టర్ గారికి నిజంగా హ్యాట్సప్ చెప్పుకోవచ్చు. ఆ బీజిఎం ఏంది, ఆ కామెడీ సీన్స్ ఏంది, ఇంకోటి హీరో హీరోయిన్ కి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి కొన్ని లవ్ బాండింగ్ రిలేషన్ రొమాంటిక్ సీన్స్ కూడా చాలా బాగా చూపించారు. శ్రీనిధి శెట్టి గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే సెకండ్ హాఫ్ లో నేను షాక్ అయిన పోయా. ఆమె కూడా ఒక యాక్షన్ రోల్ ఇచ్చిర్రు. అసలు నేను షాక్ అయిపోయిన ఆ సీన్ చూసేసి. ఇంకా ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ లాస్ట్ 30 minutes బిఫోర్ మాత్రం అరాచకం భయ్య. అసలు ఎవరు ఊహించరు. నిజంగా ఇలాంటి సినిమా స్టోరీలు చూడాలంటే ఒక బాలీవుడ్ లోనో హాలీవుడ్ లోనో ఎత్తుకొని చూడాలి. కానీ ఆ బాలీవుడ్ ని హాలీవుడ్ ని తలదన్ని దానికి ధీటుగా మించిపోయే రేంజ్ లో తీసినటువంటి ఘన చరిత్ర ఎవరిదనంటే మన న్యాచురల్ స్టార్ నానిదని చెప్పుకోవచ్చు. నిజంగా స్టోరీ పరంగా మంచి తోపు స్టోరీ సెలక్షన్ అన్న. ఎక్కడ కూడా ఆడియన్స్ ఎవరు 1% కూడా డిసప్పాయింట్ అవ్వడానికి లేదు. సాంగ్స్ ఉన్నాయి భయ్య, 2 సాంగ్స్ ఉన్నాయి, బాగున్నాయి. కానీ ఈ స్టోరీ సెలక్షన్ కి తగ్గట్టుగా ఏంటంటే ఒక ఐటమ్ సాంగ్ కూడా యాడ్ చేసి ఉంటే అసలు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయేది. ఇప్పుడు కూడా మేమేం డిసప్పాయింట్ అవుతాం కానీ దానికి తోడు ఒక ఐటమ్ సాంగ్ ఉంటే ఇంకా ఎక్కడికో పోయేదని చెప్తున్నా. కానీ లాస్ట్ క్లైమాక్స్ ఆ ఫైటింగ్ సీన్స్ ఏంటి, 4 రకాలుగా ఇన్వెస్టిగేషన్లు, 4 కోణాల్లో 4 రకాల ఇన్వెస్టిగేషన్లు పెట్టించేసి విలన్ కి ఊచకోత చూపెట్టిండు భయ్య. అసలు మామూలుగా లేదు. ఇంకోటి విలన్స్ కూడా ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంక్ లో ఒకరు మారిరు, 3 కోణాలలో విలన్స్ మారిరు. ఫైటింగ్ సీన్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, అసలు ఎక్కడ కూడా డిసప్పాయింట్ లేదు భయ్య. ఒక ఏంటంటే మామూలుగా ఫైటింగ్ జరిగేటటువంటి ఇంకో నెక్స్ట్ హీరో ఎంట్రీ వస్తుంది. ఆ హీరో ఎంట్రీకి మాత్రం నిజంగా అర్పుల్ కేకలతో మారుమోగిపోయి థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది భయ్య. థియేటర్ లో ఆడియన్స్ ఎవరు కూడా సీట్లలో కూర్చోలేదు. ఆన్ స్క్రీన్ మీద పోయి ఇట్లా నీ అమ్మ ఇదేంద్రా బాబు ఇంత షాక్ ఇచ్చిండని చెప్పేసి నిజంగా గట్టి షాక్ ఇచ్చిండు భయ్య. నిజంగా ప్రతి ఒక్క ఆడియన్స్ కి ఈ వీక్ లో రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అని అంటే ఈ హిట్ 3 అని చెప్పేసి చెప్తా. క్రిమినల్ ఇది అంటే ఈ వైలెన్స్ అనేది యాక్సెప్టబుల్ అన్నా అంటే నాకు తెలిసి పిల్లలు చూడొద్దు అని వాళ్ళు ఎందుకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. కానీ పిల్లలు కూడా చూడాలి, ఎందుకంటే సొసైటీలో ఏం జరుగుతుందో అనేది ఇవాళ రేపు ఖచ్చితంగా చూడాలి. ఒక డ్రగ్ అది స్పాయిల్ అవుతుంది చెప్తే, ఒక ఆపరేషన్ని మనము పాజిటివ్లో యూజ్ చేసుకోవచ్చు, నెగిటివ్లో యూజ్ చేసుకోవచ్చు. బట్ ఆ నెగిటివ్లో వెళ్తే ఎలా ఉంటుంది అనేది హిట్ 3. ఆడియన్స్కి ఒకటే మాత్రం చెప్తున్నా, డోంట్ కంపేర్ టు హిట్ 1 అండ్ హిట్ 2. హిట్ 3 కంప్లీట్లీ డిఫరెంట్. నాని ఆల్రెడీ చెప్పినట్టు హిట్ 1 హిట్ 2 సైన్లో తీసిన శైలేష్ వేరు, హిట్ 3 తీసిన శైలేష్ వేరు. సో మీరు కంపారిజన్ చేయకుండా, ట్విస్టులు మాత్రం ఉండవు కానీ స్క్రీన్ ప్లే మాత్రం చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా 2 times చూడవచ్చు. మెయిన్గా ప్రీ క్లైమాక్స్ నుంచి అసలు నెక్స్ట్ లెవెల్ సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ ఇంకా చాలా ఇన్వాల్వ్ అయిపోయింది. సినిమా అందరూ చూడాల్సిన సినిమా, అందరూ చూడాల్సిన సినిమా. మెసేజ్ ఎందుకు ఇస్తారు బ్రో? సినిమా బాగుంది, చూడండి. రేటింగ్ వైలెన్స్ ఎక్కువ అనిపిస్తుంది. హిట్ 1 హిట్ 2 తో పోలిస్తే ఇన్వెస్టిగేషన్ ఏమైనా ఉన్నది? ఇన్వెస్టిగేషన్ ఉంది, వైలెన్స్ ఉంది. ఓకే. సో ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు అంటే ఇది ఇప్పుడు క్యారెక్టర్ బట్టి, ఇప్పుడు అర్జున్ సర్ గారి క్యారెక్టర్ కాబట్టి అలా ఉంటుంది. ఇప్పుడు హిట్ 1 హిట్ 2 లో క్యారెక్టర్స్ బట్టి అలా ఉంటుంది కాబట్టి అలా ఉంటుంది. వైలెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ 2 కలిపి ఉందండి. సలారా అట్లా కంపేర్ చేయలేము బ్రో.